విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి ఏదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. నిజమా? ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఇది మాట్లాడే మాటలేంటి? ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నోరు ముయ్ ద్రౌపది, నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. తెలీదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తారా? ఈరోజు విజయవాడని ముంచేసింది ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. బోట్లను కూడా కొనుగోలు చేసి రెంట్కి తీసుకుని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు. నిజాలుంటే నేను ఒప్పుకుంటా, అబద్ధాలుంటే నేను అస్సలు ఒప్పుకోను. ప్రజల వల్ల ఓడిపోకపోతే నువ్వు కుక్కల వల్ల ఓడిపోయినావా, నక్కల వల్ల ఓడిపోయినావా, సీతాకోచిలుకలు ఓడిపోయినావా, సింహాల వల్ల ఓడిపోయావా, గ్రామ సింహాల వల్ల ఓడిపోయావా? పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించింది పోలింగ్ బూతులు కాదు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. శ్రీరెడ్డి, రోజారెడ్డి బూతులు. లేకపోతే తాటి మట్ట. వైఎస్ఆర్సీపీ పతనం అవడానికి కారణం నువ్వు, నీ చెల్లెలు శ్రీరెడ్డి. ఇప్పుడు గంట ముందు ప్రజలు చెప్తే అలర్ట్ అవుతాయని చెప్తుంది ఎవరు? మా ఊదిమోహన్ రోజా. మనుషుల్ని జగనన్నలాగా సొంత బాబాయిని గొడ్డలతో చంపేసేంత కర్కశ హృదయం చంద్రబాబు గారికి లేదు. మీలాగా బట్టలు విప్పి బట్టలు తీసి లేకపోతే దువ్వాడు దువ్వేశాడు అని దిగజార్చే పనులు ఈ పార్టీలో లేవు.